వస్తుంది బాబుకి మెంటల్ గా వచ్చింది కండలు చూసుకుంటాంది ఏమి జబ్బలు ఉండేది ఏంద్రా చౌలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. ఎనవా నీకు నా గురించి తెలీదు. నువ్వు మీ అమ్మకిన చెప్పినావనుకో ఇదే రేంజ్ లో మీ అమ్మకి కూడా పడతాయి. ఎట్లా అంటుంది లేలే చూడు ఒక్క నిమిషం చూడు. నన్నెందుకు ప్రశ్న చెప్తావులే ఆ పాప అట్లా అందు. చూడు విష్ణు, నీకు మంచిగా చెప్తాను నా బుగ్గ గిల్లి. నువ్వు గిన ఏమైనా గిన రాంగ్ స్టెప్ వేసినావు అనుకో నువ్వు అనేవాడివి ఉండవు. మళ్ళా చూడు కండలు అంటుంది ఇట్లా పాప. ఆ పాపకి ఆడున్నాయిరా కండలు అనేకి. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. ఇది మన విండోలో నుండి వచ్చే లుక్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈ సీక్రెట్గా ఎందుకు కెమెరా పెట్టినాను అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ అందరికీ శుభోదయం. అందరూ ఎట్లున్నారు? సో ఈరోజు వీడియోలో ఏం చేస్తాను అంటే పద్దుతో చంపదెబ్బలు తింటాను అనమాట. చంపదెబ్బలు తిని బుక్ చేస్తాను అనమాట పద్దుని. అమ్మకి పద్దుకి లిటిల్ బిట్ ఆఫ్ కాంట్రాడిక్షన్ తీసుకొని వద్దామని చెప్పేసి ట్రై చేస్తాను అనమాట. సో గిడ్డి ఏమైనా అట్లా కనపడుతుంటే ఏమనుకోద్దండి, ఎందుకంటే కెమెరా కనపడకూడదని చెప్పేసి కొంచెం దూరం పెట్టినాను. A few inches later. ఏం ఈడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నావు? ఏం ఈడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నావు? ఎందుకు దోమలు కుట్టినాయే? చెట్లలోకి వస్తాయి. నీకు ఈ లోపల ప్లేసే లేదా నాన్న? కాదు, దౌడ ఎక్కువ నొప్పిస్తుంది పద్దు. అందుకు అసలు ఇట్లా టచ్ చేస్తా అంటే కూడా స్పర్శ లేదు తెలుసా, చాలా నొప్పిస్తుంది. గట్టిగా ఇగ్గినా కానీ నొప్పి రావడం లేదు తెలుసా. ఏంటికి నొస్తుంది? లేదు నిజంగానే అసలు దోమలు కుట్టినాయి. స్పర్శ కూడా లేదు తెలుసా. వస్తా గాలి బాగుంది కదా అని చెప్పి స్పర్శ కూడా రావడం లేదు అసలు. నిజంగా ఇట్లా ఇట్లా టచ్ చేసి చూడు, ఇట్లా ఇంకా గట్టిగా లేదన్నా, ఇంకా గట్టిగా టచ్ చేయనన్నా. ఇట్లా సౌండ్ రాలా, అట్లా టచ్ చేయి. అసలు నాకు కొట్టినట్లు కూడా లేదు. దౌడ నొప్పికి నేను కొట్టేది ఇట్లా లాగేది స్పర్శ లేదు, ఏం లేదు. అది దోమలే. ఓకే, మనకి ఈ మాత్రం చెంపదెబ్బలు సరిపోతాయి అన్నమాట. దీన్ని స్టోరీని అంతా చేంజ్ చేసి ఇప్పుడు బుడుక్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏంది నువ్వు? ఈడ కరెక్ట్గా ఈ పార్ట్లో కుక్కల్ని ముట్టుకున్నావా? వాకింగ్కి పిలుచుకొని పోయినా అంతే. కుక్కల్ని ముట్టుకొని నన్ను ముట్టుకోవద్దు విష్ణు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అంతే. నాకు జ్వరం వచ్చి చచ్చిపోతాన్నా. నొప్పిస్తుంది, కొట్టు. నొప్పే లేదు, దెబ్బ తగులుతుంది. ఏం లేదు, నొప్పే లేదు. ఇంకోసారి కొట్టు కావాలంటే. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. A few minutes later. సో ఇప్పుడు పెళ్ళాంతో కొట్టించుకున్న మొగున్లాగా మనం అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఏమి పిలుస్తాను అంత కొవ్వు నీకేమన్నా పలకం కూడా పలకవు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? పద్దు అంతగా కొట్టినా కానీ చెంప మీద కొంచెం కూడా ఎర్ర కాలేదన్నమాట. సో అందుకు అంతా చూసాను అందరూ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి.
ఇక మనశ్శాంతిగా కూడా కూర్చోకూడదామా? అని మనశ్శాంతి లేకుండా ఏం చేస్తానప్ప నువ్వు? ఏమి ఒరగబెడతాను మనశ్శాంతి అని అంటాను, ఏం ఒరగబెడతాను ఉప్పడా? వాకలేసమ్మా. ఏమి బాగా లేకుంటే ఏమి ఎవరు రారులే కానీ ఏమి ఏ చలి పెడతాను. ఎన్ని చిత్రం చేస్తానవే ఎర్రగుడ్లోడు నువ్వు. రే ఏ నేనే గోడతో మాట్లాడతానన్నా, నీతో మాట్లాడతానన్నా, నాతో నేనే మాట్లాడతానన్నా? యా దేశంలో ఏం తిన్నావు? అందరూ కొట్టేది. అందరూ కొడతారు నువ్వు సన్నట్టు వాళ్ళని. ఏం తిన్నావు? ఉపవాసం. ఎందుకు? ఏమి ఉపవాసం? ఏమేమన్నా ముక్కున్నావా? మనసు బాగాలేదమ్మా. ఏమైంది మనసుకి? బాగా ఇట్లనా? నువ్వు ఇట్లా చూడి నాకు కళ్ళు గుడ్లు నీవి ఎర్రగా ఉంటాయి. ఇలా ఏడ్చి 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 కాదు, బ్రౌన్ గుడ్లు నీవి, బ్రౌన్ కలర్. నల్లగా ఉన్నావు, ఇంత కలర్ ఉన్నాయి. బ్రౌన్ అంటే ఏమంట? పిల్లి కళ్ళు, పిల్లి 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 కళ్ళు నీవి. ఏమైంది బాబీ అట్లున్నావు? ఏం లేదమ్మా. ఏమవుతుందమ్మా? మళ్ళీ ఏంది మాట్లాడుతున్నా నేను? అసలు వెనక్కు చూడవు, అనవు, నువ్వు మాట్లాడేవు, సమాధానం చెప్పవు, రూమ్లోకి వచ్చి గడి పెట్టుకుంటావు ఎందుకు? చెప్పు. వాకిలు వేసిరామమ్మా. వేసినా కదా? బయట వాకిలు వేసిరామా. ఏం బయట వాకి లేకుంటే? చెప్తా వేసిరామా. ఏందప్ప నాయన నీ తలకాయ నొప్పి. అంతగా పిలుస్తా అంటే వచ్చి ఈడ కూర్చున్నావేమి? ఏమి ఊరికే కూర్చున్నాను అంతే. తిన్నావా? ఏమి ఆకలి కాలే. ఎందుకు ఆకలి కాదు? నువ్వు టైమింగ్ కదా నువ్వు. మనసు ఆకలి కాలే మనసుకి. ఏమైంది మనసు? ఏం ఆకలి కాలే అంతే. మళ్ళీ పిలుస్తాన్నా కానీ అని అట్లా వస్తావు ఏమి? తిక్కోడు వచ్చినట్లు. ఏమైంది బాబీ? చెప్పు అట్లా. ఏం లేదమ్మా. ఏమైతుంది? ఏందో చెప్పుతేనే కదా తెలుస్తుంది. చెప్పకుండా నీ మనసులో పెట్టుకుంటే ఎవరికేం తెలుస్తుంది? అంతేగా. ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తానమ్మా. అంటే ఏం జరిగింది? కొట్లాడుకున్నారా ఇద్దరు? కొట్లాడుకున్నారా అంటావు, ఇట్లా అంటావు. ఏంది బావి దానికి అర్థం? అంటే ఇద్దరు కొట్లాడితే కొట్లాడుకోవడం అవుతుంది కదా. మళ్ళీ కొట్లాడుకున్నారా? నేనేం కొట్లాడను కదా. మళ్ళీ ఆ పాప కొట్లాడిందా? ఏమంట ఆ బాబుకి? డామినేషన్ చేస్తుందమ్మా ఎక్కువ. అంటే ఏమి డామినేషన్ చేసింది? ఎట్లా బా నువ్వు తెలుగు మీడియం నీకు చెప్పేది? అయ్యో లేపా తొక్కలో మీరే ఇంగ్లీష్ మీడియం, ఏదో మాకు ఇంగ్లీష్ అర్థం కానట్లు. కాదురా, ఆ పాప డామినేషన్ చేసేది ఏందిరా? ఆ పాపకి అంత సీన్ ఉందా? ఆ పాపకి ఏమంత సీన్ లేదు, అట్లా చేయదు. నువ్వు చేయకోకుంటే చాలు, చేసేదే నువ్వు డామినేషన్. మళ్ళీ నువ్వు ఆ పాప మీద చెప్తావేంటి? నిజంగానే ఆ పాపే డామినేట్. ఆ పాప డామినేట్ చేయదు బాబీ, 100% చేయదు ఆ పాప. నాకు తెలుసుమా, నువ్వు ఇట్లా నమ్మవని చెప్పేసి నేను అంటే అది కూడా తీసినావా? ఒకటి రికార్డ్ చేసుకున్నాను. రికార్డ్ చేసుకొని నేను ఇప్పుడు నీకు పంపిస్తాను, చూడు నువ్వే. నీకే తెలుస్తుంది ఆ పాప డామినేట్ చేస్తుందా లేదంటే చెయ్యదా అనేది. నీకే ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడు నువ్వే కదా చేసే దాంట్లో ఫస్ట్. ఆ పాప ఎప్పుడు చేయదే. అదే చెప్తాను కదమ్మా, అరిసేవాడిని చూసి ఎవరైనా కానీ అనుకుంటారు కానీ ఇట్లా అరిసే కుక్క కరవదనే. ఏమని చేసింది పోని చెప్పు. నువ్వేం చేసినావు? ఆ పాప ఎందుకు చేసింది చెప్పు, దానికి కారణం అన్నా. రే నువ్వేమన్నావు? నీకే పాప గొడవ పడిందా లేదంటే ఎందుకు అట్లా జరిగింది? ఏమి చెప్పు. అంటే ఆ పాప డామినేట్ చేస్తుంది మా ఎక్కువ. డామినేట్ చేస్తుంది అని చెప్తావు. దానికి కారణం ఏమి? ఎందువల్ల చేసింది? నువ్వేం చేసింటే చేసింది? చెప్తా చూడు, నీకు అర్థమవుతుంది.
లెట్స్ బిగిన్ ది షో. చూడు దూరం పెట్టిన కెమెరా అందుకు మాటలు లేవు. చూడు ఎట్లా గిచ్చుతుందో. గిచ్చితే ముద్దొచ్చి గిచ్చుతాందేమో, నీ మీద ఇష్టమై గిచ్చుతాందేమో. ఇప్పుడు చూడు ఒక చంపే గిచ్చితే కనుక్కుంటారని ఇంకొక చంప కూడా ఎట్లా గిచ్చుతాను చూడు. తోలు ఉడిసొచ్చేది అట్లా గిచ్చొద్దు పద్దు అన్న. నేను వాయిస్ లేదు. మళ్ళీ వాయిస్ పెట్టాలా నాకు? మీరు ఏమనుకున్నారని నాకెట్లా తెలుస్తుంది? సరే నేను డబ్బు చెప్తా నీకు. డబ్బేం చెప్తావు? నీ ఇష్టం వచ్చిందే చెప్తావు. అట్లా ఎట్లా చెప్తానమ్మా. చూడు ఇప్పుడు చూడు. ఏమే బుజ్జగిస్తుంది? చైతి తెలుసు కదా. ఏ గట్టిగా లాగద్దు, గట్టిగా లాగద్దు. లాగేదే ఆ పక్కన దిక్కో. చూడు మళ్ళా ఎంత గట్టిగా చర్మం చూడు. చాలు పద్దు, ప్లీజ్ వదిలేసే పద్దు. ఎందుకు అట్లా గిచ్చుతుంది? ఈ పక్క నొప్పిస్తుంది పద్దు. అవునా సరే అయితే చెవులు అంటున్నా. చెవులు అయితే నొప్పివు కదా. అయినా నువ్వు చూడు అందరితో ఉండు. నీకు నా గురించి తెలీదు. నువ్వు మీ అమ్మకి చెప్పినావనుకో ఇదే రేంజ్ లో మీ అమ్మకి కూడా పడతాయి. ఎట్లా అంటుంది లేలే. చూడు ఒక్క నిమిషం చూడు. నన్నెందుకు బ్రెస్ట్ చెప్తావులే? ఆ పాప అట్లా అందు. చూడు విష్ణు, నీకు మంచిగా చెప్తాను నా బుగ్గ గిల్లి. నువ్వు ఏమైనా రాంగ్ స్టెప్ వేసినావు అనుకో నువ్వు అనేవానివి ఉండవు. మళ్ళా చూడు కండలు అంటుంది ఇట్లా. చూడా పాప. ఆ పాపకి ఆడున్నాయిరా కండలు అనేకి అంటాందమ్మా. అగ్రెషన్ అది. నీకు ఏం చెప్తే నీకు అర్థమైతాంటేనే కదా. ఏందిరా నువ్వేమన్నావో ఏమో. నువ్వేమో ఇటు చెప్తాను, నువ్వేమన్నావో ఏమో. నన్నెందుకు నేనేమనేది ఉంటుందమ్మా. అస్సలు అంతా పాప. చూడు ఎట్లా కొడుతుంది అదో. చూడు చంపలకిద్దో చూసినావా? ముద్దుగా కొడతాందేమో. ముద్దొచ్చి ఏంది అట్లా కొడతారా? అది చూడు చూసి ఇట్లా అంత గట్టిగా. నువ్వేమన్నావో మీరిద్దరు కొట్లాడుతున్నారేమో. నువ్వు నాకు సైలెంట్ పెట్టి చూపిస్తానురా. అద్దె కథ. నువ్వు ఏదైనా రాంగ్గా మాట్లాడింటావు, అవన్నీ వినపడతాయి నాకు అని నువ్వు సౌండ్ లేకుండా మూగోళ్ళ కట్లా చూపిస్తాను. నాకేమో దీంట్లో ఆ పాప తప్పేం లేదు, నీదే తప్పు ఉన్నట్లు పడుతుంది. మిషన్ నడుస్తుంది ఇక్కడ. తల్లి కూడా లాస్ట్కి ఎంత తల్లి అయినా ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే ఎవరైనా ఇట్లే మాట్లాడతారు బాబీ. నువ్వు మాటలు పెట్టింటే అప్పుడు నేను మాటలు వినపడవమ్మా. దూరం నుండి తీసిండేది సెల్ నాది 5x వస్తుంది. ఆడబెడితే ఇక్కడ వరకు 10-12x వస్తుంది. నువ్వు సరిగ్గా తీయాలా. ఇప్పుడు నువ్వేమన్నావో నాకు తెలియదు, ఆ పాప ఏమంటుందో తెలియదు. కొట్టేదోడు తెలుస్తుంది మూగసైగులు. ఏమన్నా గానీ కొట్టచ్చు. అయితే సరేలే అయితే అట్లే కానీ కొట్టచ్చని కాదు, రికార్డ్ చేసుకొని వస్తానులే. వద్దు వెళ్ళిపో. నువ్వేంది నా మీద చూపి, అత్త మీద కోపం దుత్త మీద చూపానే. నువ్వేంది నన్ను దబ్బేది? వెళ్ళిపో. వద్దు పో. నీతో చెప్పుకునేది నా టైం వేస్ట్ పో. నాకు వద్దు పో. దానికంతా అలిగినావా టిఫిన్ చేయకుండా? బాబీ చెప్పు. నిజంగా చెప్పు బాబీ, కొట్టిందా? నాకేమో ఆడ చూస్తా అంటే చిన్నగా కొట్టినట్లు ఉంది. గట్టిగా లేదు, చెయ్యి దూరం ఉందంటే గట్టి కొట్టినట్లు లేదు. చిన్నగానే ఉంది. నువ్వు ఇంతకు ముందు చిన్నగానే అన్నావు కదా. అట్లా కాదు బాబీ. అన్నావులేమ్మా. నాకు పాప సామాన్యంగా అట్లా అన్నది కదా అనుకున్నా. సరే ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎంత చిన్న ఓకే. ఇప్పుడు ఎంత చిన్న కొడుతుంది? అవును ఓకే. ఇప్పుడు చూడు అట్లా కాదు, నువ్వు చిన్నగానే కొడుతుంది అన్నావు కదా. ఇప్పుడు తెలుస్తుంది చూడు. ఓకే ఆ పాప ఎంత అయితే కొడుతుందో నేను కూడా నీకు అట్లనే అంటాను చూడు. అప్పుడు నీకు తెలుస్తుంది గట్టిగా ఉందే లేదంటే చిన్నగా ఉందే అని. చూడు నాకు కోపం తెప్పిద్ది విష్ణు అని సీరియస్ ఫేస్ పెట్టింది. సీరియస్ ఫేస్ పెట్టి మెంటలా పాప, మెంటల్ మగంది అట్లా చేస్తుంది. చూడు అట్లా చేస్తుందా బాబుకి? మెంటల్గా వచ్చింది. కండలు చూసుకుంటుంది ఏమి. నీకు ఒక్కటైనా జబ్బలు ఉండేది. ఏంద్రా చెవులు ఇగ్గుతుంది ఇట్లా కొడతాను. నువ్వు చూపిస్తా ఎంత కొడుతుందో. అంతే ఇంతే ఉంది కదా లెంత్. ఉంది. ఏంది బాబీ నువ్వు నన్ను ఏదో ఎప్పుడో లోపల మనసులో ఎప్పుడో కసి పెట్టుకునేది కాదమ్మా. ఆ బాబుకి ఏమొచ్చిపోయింది అట్లా కొడతాను. ఉండు ఎట్లా అంటుంది ఇట్లా ఇగ్గుతాంది మనసు అట్లా కొడితే తగులుతాయి తగలవు. నాకు ఎట్లుంటుంది నాకైతే ఏమైందిరా? అయినా ఆ పాపకి ఏమొచ్చిపోయిందిరా? మెంటల్దా సొగిల్దా లేకుండా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దానికి తిక్క తెగలు ఏమన్నా వచ్చిందా? తిక్క సొగిల్ది వద్దులేమా అట్లా కొడుతుంది అది. వదిలేసి ఏమనుకోలేరే బుగ్గ అట్లా గట్టి గిచ్చి కొడితే ఇడా
నేను చెప్పినా కానీ చెప్పలేదనుకో. లేదు లేదు బాబీ, నాకే ఎప్పుడు అర్థమైపోయా. ఆ పాప ఏం మెంటల్ మగందా ఏమి? వద్దులే రాంగ రాజగురం గాడిద అయిపోయి అన్నట్లుంది. మళ్ళా నిన్ను కొడితే నన్నెందుకు కొడుతుంది? నీకు గాడ ఆ పాపకి తెలుగులేమో ఆ పాప అగ్రేషన్. అగ్రేషన్ ఉంటే నీ దగ్గర చూపిస్తుంది, నా దగ్గర ఎందుకు చూపిస్తుంది? అయినా ఏమొచ్చిందంటే అట్లా కొడుతుంది అది. అట్లా చెవులు అంత గట్టి గట్టి ఓయమ్మ, చెవులు అంత గట్టి గట్టిగా, బుగ్గలు అంత గట్టి గట్టిగా ఎగ్గుతుంది, కొడుతుంది. ఏం జరిగింది? కొట్టేకి ఇంత దూరం నుండి ఇట్లా కొట్టాల్సిన అవసరం లేదు. కొట్టనమ్మా, కొట్టనమ్మా, నాకు చంప నొప్పిస్తుంది. అయ్యో రమ్మా, నేను అన్ని దెబ్బలు తిన్నాను, నాకెంత బాధ ఉంటుందమ్మా. ఇక్కడ చూడు, ఏమైనా ఎర్రగైందా? అయింది ఈడ లైట్గా ఈడ కనప. మళ్ళీ అంతగా కొట్టుకుంటే కాదా? అట్లా ఇచ్చిందా? అంతేగా. అంతగా మళ్ళీ కొట్టుకుంటే ఎట్లుంటుంది అసలు? కొట్టుకుంటే అదే కొడితే ఇద్దరు కొట్టుకున్నారా? నేను ఎందుకు కొడతారమ్మా? మళ్ళీ కొట్టుకుంటే కొట్టుకుంటే అంటే అంతగా కొట్టుకుంటే అవుతుంది కదా. చల్ల చల్లని అంత లేదు, దెబ్బలు తగిలింటాయి. నాకు నీ బాధ తెలుస్తుంది. ఎన్ని ఎంత సురుకు వేస్తావు? నేను సురుకేసేది కట్టెలా? నేనేం సురుకేసానమ్మా? అవి ఆ పాప కొట్టేవి ఎంత సురుకు. చూపించి చూపించి మనసులో పెట్టుకుని నన్ను వేస్తానవా ఏమి? ఇంకా ఏం చేస్తుంది తెలుసా? ఈ పక్క చంప ఒక్కటే కొడితే ఎర్రగైతుందని చెప్పి ఇట్లా చెయ్యి. కొట్టనులేమ్మా, నేను ఎట్లా కొట్టానమ్మా తల్లిని? మా అది కొట్టినట్లా ఊరికే చంప కట్టంటే ఎక్కడ నాది ఎర్రగా అయిపోయింటుంది చూసుకో. ఈ పక్కన చేయబెట్టి కొట్టనులేమ్మా. మా ఎట్లా కొడతానమ్మా నేను? నమ్మే కాదులే బాబీ, నాకు మీరు ఏమన్నా కొట్టుకొని సావండి. మీరు ఏమన్నా కొట్టుకొని సావండి. మళ్ళీ లేకుంటే మళ్ళీ నన్ను కొడతాను. కొట్టానమ్మా, చూపిస్తాను. ఇదో ఇట్లా పెట్టిందే, ఎంత గట్టిగా పడుతుంది. అంత సురుగ్గా కొడతాను నువ్వు. నాకెట్లా కొట్టిందమ్మా? ఆ బాబు బక్క చేతులు ఇంకా సురుకు తగిలింటాయి. అంతేగా. కొట్టుకుచ్చుకోవాలి తెలుస్తుంది. నేనెందుకు కొట్టించుకుంటానే? ఒక్క చేతులతో కొట్టినా కానీ కొట్టించుకొని చూడు తెలుస్తాదని కూర్స్తాను. నన్ను ఎందుకు కొడుతుందిలే? తీయటానికి సొగిలి నా కొడక, అవిల్ నా కొడక, మెంటల్ నా కొడక. నీలో పెట్టుకో. నాలో ఎట్లా పెట్టుకుంటా? నేను అడుగుతా పాప. వద్దు అడగద్దమ్మా. ఆ పాపని అడుగుతా ఎట్లా కొడుతుందిలే. నేను పీకే పని లేదా ఇద్దరికి? నీ మొగుడు పిల్లల్ని చూసి మిమ్మల్ని మా అమ్మలే ఇప్పుడు చూసారు. మీ ముందర మేమే పొద్దు కొట్టుకున్నాము. నేను ముందు అంటే ఇప్పుడు నువ్వు కొట్టినావా పాపని? మళ్ళీ మా నాయన ముందు చూసి అంటాను కదా నువ్వే. బాబీ ఇట్లన్నీ చిన్న చిన్న పట్టించుకోను కానీ వదిలేసే, మనసులో పెట్టుకో అంతే. ఊరికే ఆ పాప ఏం కొట్టలేదు, జస్ట్ ఇట్లా అన్ని అన్ని అట్లా కాదమ్మా. ఇన్ని రోజుల నుండి అంతగా చంపలకి కాసుకొని ఎన్నిసార్లు కొట్టింటావు? నేను ఎప్పుడైనా ఫీల్ అయినా? మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఎప్పుడు ఇట్లా ఇస్తావు మోచేయి నాయన? ఇట్లా చూసుకొని సపక్కని ఇట్లా కొట్టేది అట్లా కొట్టేది చేస్తాంటావు. నేను నీతో చంపలతో నీతో కొట్టించుకుంటేదే, ఆ పాపతో కొట్టించుకుంటేదే. స్కూల్లో సారోలతో, ట్యూషన్ లో సారోలతో. ఆ పాపకి ఏం వచ్చిపోయింది? ఆ పాపకి ఏం మెంటలా అట్లా కొట్టింది? ఎరిసోగిల్ది కొట్టేదే కాదు, కొట్టినాక ఒక సాంగ్ పెట్టింది. సాంగ్ నేను ఆ పాప ఫోన్ చేస్తే ఒక రింగ్ టోన్ పెట్టుకోవాలంట. ఏం సాంగ్ అది? వినిపిస్తా. ఆ బాధలు ఎవరికి చెప్పుకోలే. నువ్వు ఒక వేస్ట్ మగం దాని. నువ్వు కదా ఆ పాప. చెప్పుతో కొడతా. అట్లా సింకిరి మాటలు మాట్లాడినావంటే సింకిరి మగం నా కొడక. ఇది పెట్టుకోవాలంట. ఏంట్రా ఇది? అది పెట్టుకోవాలంటనా? సిగ్గులేదా అమ్మకు? పెట్టుకో. సర్లేమ్మా, ఇది ఇక్కడితో వదిలేసే, నువ్వేం అడగద్దు. నేను అడుగుతాను బాబీ. వద్దు అడిగితే మళ్ళీ నీకు పడితే మళ్ళా అడిగితే మళ్ళీ నాకు పడతాయి మళ్ళా అంటున్నాను. నీకు కాదు సార్. ఏం మాటలు మాట్లాడుతానులే? ఏ అత్త అనే భయం, అమ్మ అనే భయాలు అది పెడదాం ఆ పాపకి. అందుకే వద్దు, నువ్వు అడిగేది వద్దు. ఏదైనా తెలియనట్టు ఏమైనా అడుగు కానీ డైరెక్ట్ గా అడగద్దు. అయినా ఆ పాపకి ఏం పోయే కాలం రా? అట్లా కొట్టింది, అట్లా చెవులన్నీ పీకింది, ఎర్రగా అయిపోయినాయి. ఏమి అది? దానికి ఏమైనా తిక్కసొగిలా, మెంటలా, క్రాకా, లేకుంటే అగ్రెషన్ మా డామినెన్స్?
ఏంది డామ్ నేను సప్ప నాయన్నా పిట్ట కొంచెం కూత గనం అన్నట్లుంది. అంతేగా. పోయేస్తాను శుక్రవారాల పూట్ల కూడా కొట్టించుకోవాల్సి వస్తుంది. నువ్వేమన్నా ఆడపిల్ల ఆడదాన్ని అట్లేస్తావు ఆడదాని లెక్క రే. అసలు నేను అడుగుతారా వద్దులేమో మళ్ళీ కొడితే నా వర్షంతో వద్దులే, అడిగే కొడితే కంటే నీ బాగుండదు. వర్షం చెప్పురా. వద్దు, నువ్వు కొట్టించుకుంటే ఏ చూడలేను. రీతిలో అడగమంటే ఆ రీతిలో అడుగుతా. కొట్టించుకుంటే లే ఆహా, నన్ను నేను చెప్పింది కదా. నన్ను అడగమంటే నా వర్షంతో నేను అడుగుతాను, నా ఐడియాతో నేను అడుగుతాను. లేదంటావా నువ్వు ఏ విధంగా అడగల్లో చెప్పు. ఏ విధంగా అడగల్లో చెప్తాను. ఏ విధంగా అడగల్లో చెప్తానులేమ్మా. ఇప్పుడే చెప్పులే. ఏదైనా ఉడుకు మిందే అడగల్లా. ఆలోచించుకొని చెప్తా ఎట్లా అడగల్లా ఏంది అని. ఏమాడేమన్నా తేడా అయితే ప్రైమ్ మినిస్టర్ ఆడుండేదేమన్నా తేడా ఆలోచన చేసుకొని అడిగేకి ఏమన్నా నిన్నేమన్నా అట్లా జైలు పట్టిస్తుందా? తేడా అయితే నీకు లే తేడా అయితే నీకు ఆ పాపకి ఇబ్బంది రాకూడదు. మీరు బాగుండాల, మీ రిలేషన్ బాగుండాలా. రావు కానీ నువ్వు చెప్పు. నేను మళ్ళా ఏ విధంగా అట్లా కాదమ్మా, నువ్వు ఆ సాంగ్ పెట్టుకుంటే రింగ్టోన్ బాగుండదు. నేనా నన్ను పెట్టుకోమనిందా? లే సొగిలాలే నన్ను పెట్టుకోమని పెట్టుకో. నాకని చెప్తావు. నువ్వు ఎట్లంటే అట్లా అడిగితే మళ్ళీ నువ్వు కూడా పెట్టుకుంటావేమో. నేనైనా పెట్టుకుంటా. ఆ సాంగ్ ఉమ్ముస్తారు తుప్పు 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 అని నేను పెట్టుకుంటే. లేసిరా దోశ వేసి ఇస్తా తిందువు. లేసిరా బాగానే ఉన్నావు కానీ ఆడదాని లెక్క కూర్చొని ఆలోచన చేస్తున్నాడు.